ఓహో, అందరికీ నమస్కారం అండి. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, అతిథులకు నమస్కారం. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే ఫిక్స్ అయిపోయిందండి. సక్సెస్ మీట్ ఉంటుంది, అప్పుడు కలుద్దాం అనుకున్నాం. అదే ఆ రోజు రానే వచ్చింది. ఇప్పుడు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 27వ తారీఖు ఇది రిలీజ్ అయింది. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, సస్పెన్స్, థ్రిల్లింగ్, ఇన్నాళ్ళకి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది, చాలా బాగా చేసావు. 2-3 సీన్స్లో అయితే మాకు కన్నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పారు. కొందరు 3 ఎపిసోడ్స్ చూసి చేశారు. ఇంకా తర్వాత రాత్రి 10 గంటల వరకు కాల్స్ వస్తూనే ఉన్నాయండి. అట్లనే నన్ను ఎపిసోడ్స్ చూసుకొనివ్వలేదు, నేను చూస్తుంటే కాల్స్ వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్నా. అంత సంతోషం అనిపించిందండి, అంత ఎంజాయ్ చేశాను నేను అక్కడ. ఆఖరికి మా ఓన్ సిస్టర్ కూడా కాల్ చేసి ఎయిట్ చేశారండి. అంటే ఇక్కడ నీకు బిందు చంద్రమౌళి గారితో ఆమెని కంట్రోల్ చేసే సీన్ ఒకటి ఉంటుందండి, దానికి మా సిస్టరే కనెక్ట్ అయిపోయారు. అంత బాగా చేయించారు. అంటే చేసింది నేను కదండి, డైరెక్టర్ కృష్ణ గారు చేయించారు. మేము కేవలం వాటర్ అండి, అంతే. అది ఆయన గ్లాసులో వేయాలా, బాటిల్లో వేయాలా, ఎందులో వేయాలని ఇంకా అంటే ఆ పాత్ర బాట్లే ఇట్లే అంటే ఆయన వాడుకున్నారు మమ్మల్ని. ఎందుకంటే అవకాశం అందరూ ఇస్తారండి, కానీ అది బయటకు తీసేది మాత్రం మాకు చాలా ఆకలి ఉంటుంది. కానీ ఎంత ఆకలి ఉన్నా మాకు ఒక ఇడ్లీయే దొరుకుతుంది, ఒక ఫుల్ మీల్స్ తినాలని ఉంటుంది. అలాంటిది నాకు ఒక ప్లేట్ మీల్స్ పెట్టారు ఆయన, రుచికరమైంది. ఫ్యూచర్లో ఫుల్ మీల్స్ కూడా ఆయనే పెడతాడు అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఇంకా థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట మా కృష్ణకి నేను చెప్పేది, అంతకు మించి ఏదైనా చెప్పాలి. థ్యాంక్ యూ కృష్ణ. అలాగే మా శ్రీరామ్కి నాకు ఒక 20 సంవత్సరాల అనుబంధం ఉందండి. ఎప్పుడో చెన్నైలో ఒక ప్రాజెక్ట్లో కలిసాం, అప్పటి నుంచి ట్రావెల్ అవుతూనే ఉన్నాం. అంటే అతను కంగారుగా ఉంది నాకు, అతను మాకు రిలేషన్ కూడా. సారీ అండి, ఇంకా మాట్లాడలేకపోతున్నాను. ఆ ఫ్రెండ్షిప్, రిలేషను, ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రొడ్యూసర్గా నేను చాలా ఇష్టపడే వ్యక్తి, చాలా అభిమానిస్తాను. ఎందుకంటే దీనికి ఒక స్టార్ హీరోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి మా శ్రీరామ్కి. అంటే విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మాకు తెలుసు, మా రిలేటివ్స్. సో ఇంకా మా కెమెరామ్యాన్ మహేష్ గారు, అంటే సారీ కొంచెం షేక్ అవుతుంది. సార్, స్టేజ్ పైన ఉన్నదంతా మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ. ఈ రోజు కొంచెం టెన్షన్. కెమెరాలను వదిలేసేయండి, మీరు జస్ట్ మాట్లాడేసేయండి అంతే. యా, ఓకే ఓకేనండి. మా కృష్ణ ఏంటంటే స్క్రిప్ట్లో ఫస్ట్ కాపీ చూసేస్తాడు, దాన్ని మనకి చూపించేది మా మహేష్ గారు. అంటే నాకు ఆ టెర్రస్ పైన సీన్ అయితే, ఆ ట్యాంక్ దగ్గర సీన్కి రాజీవ్ గారు కళ్ళు తిరిగి పడిపోతారు. ఆయనకు కళ్ళు తిరిగినాయో లేదో కానీ నాకు కళ్ళు తిరిగినాయండి. అంటే ఆ డ్రోన్ షాట్ పెట్టి తీశారు. అది చూసి అంటే హాస్టల్లో వాళ్ళందరూ వెళుతుంటారు, వాళ్ళతో పాటు చూసే ఆడియన్స్ కూడా అలా కారిడార్లో నడుచుకుని వెళ్ళి అలా రైట్ సైడ్ తిరిగి స్టెప్స్ ఎక్కి టెర్రస్ పైకి వెళ్ళి ట్యాంక్ వరకు ఆడియన్స్ని కూడా తీసుకెళ్ళిపోయాడు మా మహేష్. సో వాళ్ళు మా కృష్ణది మహేష్ది అనుబంధం ఎటువంటిదంటే, వాళ్ళు ఫ్రెండ్సా లేకపోతే
వర్క్స్ బ్రదర్సా, ఎస్ బ్రదర్సా, లేదా ఓ తండ్రి కొడుకుల అనుబంధమా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా, ఇతని పేరు కృష్ణ, అతని పేరు మహేష్ అండి, అలా కలిసినాయి వాళ్ళకి. సో ఇది టీం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన G5 మా జైన్ సార్కి, అనురాధ మేడం గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంకా కో ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే మా రాజీవ్ గారు, ఆయనది నాది ఒకే వయసు ఉంటుంది, కాకపోతే ఆయన్ని చూస్తే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు. దాన్ని అంటే ఎందుకో చెప్తా. ఒకటి ప్రసాదరావు, మా నాన్నగారు యాళ్ళ ప్రసాదరావు, అది ఇదివరకే నేను చెప్పాను. రెండు ఏంటంటే ఆ గెటప్ అండి, అంటే వైట్ పంచ, వైట్ షర్టు, కుంకుమ బొట్టు, కళ్ళజోడు, అంటే మా నాన్నగారు అలాగే ఉండేవారు. కాకపోతే ఆయన కొండగా వేసుకునేవారు, అదొకటి లేదు తప్పించి. అంటే నేనే కనెక్ట్ అవ్వడం కాదండి, చాలామంది అయ్యారు. రాజీవ్ గారు కూడా మొన్న చెప్పారు మా నాన్నగారు గుర్తొచ్చారు ఆ పాత్రలో అని. అంత అద్భుతంగా చేశారండి. అంటే ప్రసాదరావు అంటే రాజీవ్, రాజీవ్ అంటే ప్రసాదరావు, ఇంక ఇది ఫిక్స్ అయిపోయిందండి, ఇంకా ఆల్టర్నేట్ లేదండి దానికి. ఇంకా ఉదయ భాను గారు, ఆవిడ గురించి చెప్పక్కర్లేదు. చెప్పనా? చెప్తా. ఆవిడ గురించి ఏంటంటే, అది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అండి. అది కొంచెం స్టిఫ్గా, సిన్సియర్గా చేస్తే బిగుసుకుపోయినట్టు ఉంటుంది. కొంచెం ఈజీగా చేద్దాం, క్యాజువల్గా చేద్దాం అంటే ఆ పోలీస్ జులుం, ఆ పవర్ తగ్గిపోతుంది. అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వచ్చారు. ఒకవైపు పోలీస్ ఆఫీసర్గా చేస్తూనే ఒక ఆడపిల్లకి తల్లిగా కూడా ఆవిడ ఆ ఎక్స్ప్రెషన్స్లో, ఆ ఎమోషన్స్, అంటే 3 డైమెన్షన్స్ అంటారు కదండి, ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ కరెక్ట్గా చేశారండి. మంచి పాత్ర, న్యాయం చేశారు దానికి. ఇంకా బిందు చంద్రమౌళి గారు, ఆవిడ నా సొంత తోబుట్టులాగా అయిపోయిందండి ఇక్కడ. ఆవిడకి ఏంటంటే ఆ టీవీ న్యూస్ అప్పుడు, మార్చురీ సీన్ అప్పుడు, అలాగే రాజీవ్ కనకాల గారిని కోప్పడే సీన్లో ఆవిడకి మైగ్రేన్ తలనొప్పి వచ్చేసేదండి, గట్టిగా ఏడ్చి ఒక ఇదైపోయేవారు. కాకపోతే ఎంత వర్క్ చేయాలో అంతా చేసి ఆవిడ ప్యాకప్ వరకు ఉండి ప్యాకప్ అయ్యాక వెళ్ళేవారు. అంత డెడికేషన్, అంత సిన్సియారిటీతో ఆ పాత్ర అంత చక్కగా చేశారండి ఆవిడ. ఇంకా గాయత్రి భార్గవి గారు, ఆవిడ గురించి ఎక్కువ చెప్పలేమండి ఇప్పుడు, ఎందుకంటే ఎపిసోడ్స్ ఇంకా చాలామంది చూడలేదండి. పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. నేను ఇప్పుడు అమలాపురంలో కాల్స్ చేస్తుంటే 4వ తారీఖు పెళ్లి కొడుకుని చేయడం, 5 పెళ్ళి, 8 రిసెప్షను, మేము వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి శుభలేఖలు పంచడం, పెళ్లి పనుల్లో ఉన్నాం. ఇంకొక 15 రోజుల తర్వాత చూస్తాం అంటున్నారు వాళ్ళు. అందుకని అవునండి, ఆ పెళ్ళింట్లో చూస్తారు. సో అందుకని ఇంకా ఆవిడ గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఆవిడ పాత్ర ఆవిడ కరెక్ట్గా చేశారు, ప్రాపర్గా చేశారు, అదొక సంతోషం. ఇంకా మా మేనకోళ్ళు, ఏదమ్మా మేనకోళ్ళు, ఇలా మేనకోడలు స్వాతి ఎలా కనెక్ట్ అయిపోయిందంటే, మా అక్క కూతురు ఉందండి, తన పేరు కూడా స్వాతే. చిన్నప్పటి నుంచి స్కూల్కి తీసుకెళ్ళి, వాళ్ళని సినిమాలకి తీసుకెళ్ళి తిప్పి స్వాతమ్మ అని పిలిచి తను కూడా నాకు సొంత మేనకోడలాగా అయిపోయింది, మా సిస్టర్ కూతురులాగా. అంతలా కనెక్ట్ అయిపోయిందండి. ఒక దేవుడిచ్చిన మేనకోడలు అంతే. అది చాలా బాగా, అంతే. లేదా శ్రీరామ్ ఇచ్చిన జీ ఇచ్చిన మేనకోడలు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. బ్రైట్ ఫ్యూచర్ ఉంది అమ్మాయికి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇంకెవరినైనా మర్చిపోయామండి? సార్ నన్ను తప్ప అందరినీ కవర్ చేశారు. లేదు, మా రెక్కి నాయుడు గారు ఉన్నారు. ఉన్నారా ఇంకా? రెక్కి నాయుడు గారు ఎవరికి మిగిల్చమండి. మా డ్రైవర్ క్యారెక్టర్ చేశారు. ఇంకా ఒకసారి రండి నాయుడు గారు. అంటే నాకు నెల్లూరు స్లాంగ్ కూడా నేర్పింది ఈయనేనండి. ఆ డబ్బింగ్లో కూడా తినే ఉండి చెప్పాడు. లొకేషన్లో కూడా ఈయనే నాకు నెల్లూరు స్లాంగ్ ప్రతి ఒక్క మాట చెప్పాడండి.
సో మా కో ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్, చాలాసార్లు కలిసి పనిచేసాం. ఈ ఈ సిరీస్లో కూడా కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా మా సాయిరాజ్ గారు, ఇంకా మిగిలిన కో ఆర్టిస్టులు అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. కలిసి పనిచేసాం. ఇంకా మా రాజీవ్ గారితో ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేయాలి. నేను ఒక ఫ్రెండ్గా, అన్నదమ్ములుగా, విరోధులుగా, వియ్యంకులుగా రకరకాల పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. తండ్రిగా కాదు, అన్నం ఎందుకంటే సమకాలికలు కదా, తండ్రిగా అన్నం అవునులేండి. అవును ప్రకాష్ రాజ్ కూడా అంతే కదా. ఈవిడ ఇంటెత్తుంది ఈవిడ. సో ఇంకా ఎస్ మా కాలేజీ గర్ల్స్ అంతా అందరూ అంటే టీం అంతా కరెక్ట్గా అమిరిందండి. ఇది ఏంటంటే మొత్తం ఒక సక్సెస్ టీం అండి ఇది. ఇంకా ప్రసాద్ గురించి చెప్పాలంటే ప్రసాదరావు అనే పేరులోనే ఒక సక్సెస్ ఉందండి. మన ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, మన మెగాస్టార్ చిరంజీవి గారు అసలు పేరు ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ గారు ప్రసాద్. అలాగే మొన్న జయంత్ గారు చెప్పారు, ఈ సంవత్సరం ఫస్ట్ హిట్ శివశంకర్ వరప్రసాద్, G5లో ఇప్పుడు OTTలో హిట్ ప్రసాదరావు. ఆఖరికి ఈ సక్సెస్ మీట్ జరిగే ప్లేస్ పేరు కూడా ఎస్ సరికొత్త ప్రసాద్ ల్యాబ్. ఎస్ దట్ ఈజ్ పవర్ ఆఫ్ ప్రసాద్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజ్ సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రాజ్ సత్య గారు అందరి స్పీచ్ల్ని కవర్ చేసేసారు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఇంకా క్లుప్తంగా మాట్లాడొచ్చేమో.